ఎవరికి చప్పట్లు ఎవరు కొట్టారు? ఏసై కొట్టారు. ప్రైజ్ ది లార్డ్. రైటా? మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం మీరందరు ఇలా రావడం. దేవుడు ఒక్కడే మంచివాడు, అవునా? మీరెవ్వరు మంచివారు కాదు. చెప్పే నేను కూడా మంచివాడిని కాదు. ఎందుకంటే మనం ఎంత చెడ్డవాళ్ళమో మనకు తెలుసు, అవునా? మనము ఇంకా చెప్పాలంటే చిన్న వయసు నుంచే చెడిపోతూ వస్తున్నాం, అవునా? జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే పెరిగే కొద్దీ బాగా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత చెడిపోవడం జరిగేది. ఇప్పుడు చాలా చిన్న వయసులోనే చెడిపోతున్నారు. మీకు విషయం తెలుసా? ఈ మౌత్ చెడిపోయింది అనుకోండి, బాగా వినండి, రిపేర్ చేసుకుంటాం, లేకపోతే పడేస్తాం, ఇంకోటి కొత్తది కొనుక్కుంటాం. ఏమన్నా నష్టమా? ఇది కొన్నది 3000కి, ఇది పాడైపోయింది అనుకో పడేస్తాం, లేకపోతే రిపేర్ చేయించుకుంటాం. పెద్ద నష్టమేం లేదు, అవునా కదా? ఈ మౌత్ ఉంది, ఇది ఒక 3000 పెట్టి కొన్నాం. 3000 4000 సరే ఎంతకో కొన్నాం, ఓ 4000 పెట్టి. ఇది పాడైపోయింది అనుకో, దీన్ని కూడా అంతే, రిపేర్ అయితేనేమో రిపేర్ చేసుకుంటాం, పాడైపోతే పడేస్తాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ వస్తువు అయినా కూడా, అవునా? అంతేనా? ఏ వస్తువు అయినా కూడా పాడైపోయింది అనుకోండి, పెద్ద ప్రాబ్లమే లేదు, మళ్ళా కొనుక్కుంటాం, లేకపోతే రిపేర్ చేసుకుంటాం. కానీ మనిషి ఎవరు? మనిషి పాడైపోతే రిపేర్ చేయడం చాలా కష్టం. కష్టమా కాదా? చూడండి, మెకానిక్ షాప్ ఉంది, సెల్లు రిపేర్ చేసేది ఉంది, బండి రిపేర్ చేసేది ఉంది, ఫ్రిడ్జ్ రిపేర్ చేసే మెకానిక్ ఉన్నాడు. ప్రతిదానికి మైక్ పోతే మైకు రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు. మనిషి పాడైపోతే రిపేర్ చేసే మెకానిక్ ఎవరున్నారా బాబు? మీరు చెప్పాలి. బండారుగూడెంలో మనిషిని రిపేర్ చేసే ఆయన ఉన్నారా? మణుగూరులోనే కాదు, మద్రాసులో ఉంటారా, అమెరికాలో ఉంటారా, ఉన్నారా? వీడు బాగా తాగి పాడైపోయిందండి, వీడు బాగా తిరిగి పాడైపోయిందండి అంటే, అన్న ఏం పర్లా ఇక్కడ తీసుకురండి, మేము బాగు చేస్తా అంటారా? ఉన్నారమ్మా? అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే బాగుండి అనిపిస్తూ ఉంటుంది నాకు. అట్లాంటి కూడా ఎవడన్నా మనిషిని రిపేర్ చేసేటోడు ఉంటే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. కానీ బాగున్నారు ఎవరన్నా? సెంటర్లో బోర్డు ఉందా? ఎట్లాంటి మనిషి అయినా ఎంత పాడైపోయినా ఇక్కడికి వస్తే మేము బాగు చేస్తాం అనేటోళ్ళు ఉన్నారా? లేదు. ఏమైంది? రిపేర్ లేనప్పుడు ఇక నెక్స్ట్ ఏంటి? పడేయడమేనా? ఇప్పుడు 2 చెప్పిన మీకు, వస్తువుని రిపేర్ చేయించుకోవడం పాడైపోతే, లేదంటే పడేయడమే. వస్తువు అయితే కొనుక్కోవచ్చు, ఇది పోతే ఇంకోటి. మన ఫోన్ ఉంది కదా, పాడైపోయింది, ఇప్పటికే చాలా ఫోన్లు మార్చినాగా, ఇంకో ఫోన్ కొనుక్కుంటాం. కింద పడిపోయి పగిలిపోయింది అనుకో, పెద్ద ఇబ్బంది ఏం లేదే, కొనుక్కోవచ్చురా, ఒక నెల కష్టపడితే ఇంకో కొత్త ఫోన్ వచ్చింది అనుకుంటాం. మరి ఇప్పుడు మనం పాడైపోతే, మనల్ని పడేస్తే, మరి మనల్ని అన్న బాగు చేసుకోవడానికి కానీ, మన ప్లేస్ని రీప్లేస్ చేసే వాళ్ళు ఉన్నారా? మన స్థానంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నీ సాయం నువ్వు బాగానే పోతావు, మరి నిన్ను కన్నోళ్ళ పరిస్థితి ఏంది చెప్పు, అవునా కదా? నిన్ను కన్నోళ్ళ పరిస్థితి ఏంది? రెండోది, పెళ్ళైన వాళ్ళు అనుకోండి, నిన్ను కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు కన్నోళ్ళ పరిస్థితి ఏంది? నీ సాయం నువ్వు హాయిగా తాగి తిరిగి మంచిగా ఎంజాయ్ చేసి, ఆ టైం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే లంగ్స్ పాడైపోయో, కిడ్నీలు పాడైపోయో, ఏదో ఒకటి అయ్యి చచ్చిపోతాం, అయిపోయింది. రిపేర్ చేసుకోవడానికి లేదు కదా, ఉందా? లేదు. కానీ మరి తర్వాత మరి నీ కుటుంబం పరిస్థితి ఏంది? నువ్వు కన్నోళ్ళు ఏంది? నిన్ను కన్నోళ్ళు ఏంది? ఇదంతా ఉండదా? మీకు విషయం అర్థం కావాలి, మనల్ని రిపేర్ చేసే మనిషి లేడు. ఉన్నాడా భాష? చూడండి, బాగు చేస్తారా నిన్ను? చూడాలి, ఇటు చూడు, నా ఆలకేళ్ళు చూడు, ఇటు చూడు, ఎవడన్నా బాగు చేస్తాడా? ఇప్పుడు రిపేర్ చేయొచ్చులే, ఇంకోటి కొనుక్కోవచ్చులే అనుకుంటే నిర్లక్ష్యంగా వాడినా ఏం కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరు రిపేర్ చేయలేరు, మనల్ని ఎవరు రీప్లేస్ కూడా చేయలేరు. తెలుగు పదాలు చెప్తారా ఈ రెండింటికి?
రిపేర్ అంటే ఎవరు మనల్ని బాగు చేయలేరు. రీప్లేస్ అంటే మన స్థానంలో ఇంకెవరు రాలేరు. వచ్చినా ఆ లోటు తీరుద్దా? ఇప్పుడు నేను మా అమ్మకి ఒక స్పెషల్. మా మా అమ్మకి ఇంకా నేను కాకుండా ఇద్దరున్నా కూడా నాకంటూ మా అమ్మ హృదయంలో ఒక స్థానం ఉంది. ఈడు బోధిపోయింట్లో ఇంకా ఇద్దరున్నారులే అనుకుంటారా? అట్లా అనుకోరు. ఇంకేముందమ్మా ఈ పోయిందిలే మరి ఇంకో ఇద్దరున్నారుగా అంటే ఊరుకుంటారా? నేనే ఉండాలి. ముసలోన్నయ్యో లేకపోతే ఇక బాగా వయసు అయిపోయి చచ్చిపోయింది అనుకో, పెద్ద బాధ ఉండదు. అదే వయసులో చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది? అది ఎవరైనా తట్టుకోగలరా? కొంతమంది ఆళ్ళు కూడా చచ్చిపోతారు తెలుసా? కొడుకు చచ్చిపోయిందని, కూతురు చచ్చిపోయిందని, తల్లిదండ్రులు చచ్చిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. భార్య చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, భర్త చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. సో మీ అందరికి ఒక మాట చెప్తున్నా నేను, మనల్ని ఈ లోకంలో ఎవరు రిపేర్ చేయలేరు, రీప్లేస్ కూడా చేయలేరు. మరి ఎట్లా ఇప్పుడు మన పరిస్థితి? మరి ఇప్పుడు మీ అందరికి ఒక పెద్ద ప్రశ్న, అబ్బా మరి ఇప్పటికే మొత్తం ఆగమైపోయినా కదా, మరి నన్ను ఎవడు బాగు చేయడా, నన్ను ఎవరు మరి రీప్లేస్ చేయరా? గుండెల్లో రాయిబడ్డట్టు ఉండదా? ఛాన్స్ ఉందిలే అనుకుంటే ఓకే, మరి ఛాన్స్ లేదనుకున్నప్పుడు ఇక మనం అమ్మయ్యా ఎంత పెద్ద పని అయిపోయిందా అనుకుంటాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. హలో, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని రిపేర్ చేస్తారు. ఓకేనా? మిమ్మల్ని రిపేర్ చేస్తారు. రిపేర్ చేసినాక రీప్లేస్ అవసరం లేదుగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, బాగా వినండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దేనిని? పాడైపోయిన వాళ్ళని, పతనమైపోయిన వాళ్ళని, చెడిపోయిన వారిని వెతుక్కుంటూ వచ్చాడంట దేవుడు. ఇది చాలా విచిత్రం. ఇప్పుడు మనం ఎవరిని వెతుకుతాం? ఎవరిని వెతుక్కుంటూ వెళ్తాం? మంచోన్ని, నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, గొప్ప వాళ్ళని వెతుక్కుంటూ పోతాం. ఆ మధ్యలో నవీన్ బాబు అని ఒక ఆయన వచ్చిందా? ఎంతమంది ఆయన వెంటబడరు? ఎందుకు పడరు? డబ్బులు గట్టిగా ఉన్నాయి, ఏమన్నా పోయి సాయం అడిగితే చేస్తారని వెంటబడరు. అంతెందుకు, ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడుగా, ఆయనకు జై జై అనుకుంటూ తిరిగారా లేదా? ఇప్పుడు తిరుగుతాడా? ఎవడు తిరగట్లేదు. ఎందుకు? అధికారం లేదు, డబ్బులు రావు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం చెడిపోయినాం, మనం పాడైపోయినాం, పతనమైపోయినాం. మన వల్ల యేసుప్రభుకి ఏమైనా లాభం ఉందా? మీరు చెప్పండి, మీ వల్ల ఏమైనా లాభం ఉందా? ఏమన్నా ఒక్క రూపాయి లాభం ఉందా? కానీ యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసమే వచ్చినయ్యా నిన్ను. ఎందుకంట? మీరు పాడైపోయారు కదా, మీరు బాగా చెడిపోయారు కదా, నేను మిమ్మల్ని బాగు చేస్తా. నేను మిమ్మల్ని బాగు చేస్తా. ఎంత చెడిపోయారో, చెడిపోయిందంత ప్రభు తీసేసి మళ్ళా మంచిగా చేసి సమాజంలో ఛీ అనిపించుకున్నోన్ని ఇప్పుడు సమాజంలో షబాష్ అనిపించుకునేటోడుగా నిలబెడతారంట దేవుడు. కావాలా? అట్లాంటిది కావాలా? మీకు వద్దా? ఇట్నే ఉండిపోతారా? ఇక అందరూ మిమ్మల్ని చీయే అనాలా? చూడండి, మీరు ఆలోచించండి. అసలు ఒక్క మాట ఆలోచించండి, మీ ఇంట్లో మీకు విలువ ఉందా? అసలు మీ ఇంట్లోనే మీకు విలువ ఉందా? ఎవడన్నా మిమ్మల్ని లెక్క చేస్తాడా? ఎప్పుడు చత్తవరు అనట్లా కోపం వచ్చినప్పుడు? సొంత కన్నోళ్ళే. ఆ మాట ఎంత డేంజర్ అండి. ఇప్పుడు 9 నెలలు మోసి కని ఇంత స్థాయికి మనల్ని తీసుకొచ్చి మన చావును కోరుకుంటున్నారంటే మనము ఎంత వాళ్ళని బాధ పెడితే ఆ మాట అంటారు. బయటోడు అన్నది వేరు, కానీ బయట వాళ్ళ గురించి మాట్లాడట్లా, మీ ఇంట్లో వాళ్ళ గురించే. మీ అమ్మ దగ్గర నీకు ఎంత విలువ ఉంది? మీ నాన్న దగ్గర నీకు ఎంత విలువ ఉంది? నీ భార్య దగ్గర నీకు ఎంత విలువ ఉంది? అర్థమవుతుందా? యేసయ్య ఇదిగో ఆ చీగొట్టే బ్రతుకును షబాష్ అనేటట్టు చేయడానికి రాత్రి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చాడు. మీకు ఇష్టమైతే అది కూడా. బలవంతంగా యేసు ప్రభు ఏం చేయడు తెలుసా బాబు? బలవంతంగా యేసు ప్రభు ఏం చేయడు. నీకు ఇష్టం లేదనుకో మారడం, నువ్వు మంచిగా ఉండడం ఇష్టం లేదనుకో, నీకు మంచి జీవితం కావాలి అనేది నీకు ఇష్టం లేదనుకో, బలవంతంగా యేసు ప్రభు ఏం చేయడు. సర్లే బాబు నీ ఇష్టం, మరి ఎట్లుంటావు అట్లే ఉండు, నేనైతే బాగు చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, మనం ఒక ఇది పట్టబోతాం రిపేర్ చేయమని, అయ్యా మరి నేను ఇంత అయితే బాగు చేస్తా అంటాడు. మన ఇష్టం అయితే బాగు చేయించుకుంటాం,
లేకపోతే వేరే కాడికి తీసుకెళ్తాం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర డబ్బులు లేవు, ఎట్లా? ఫ్రీ. నువ్వు డబ్బులు కడితే నిన్ను బాగు చేయడం కాదు, ఆయనే ఫ్రీగా నిన్ను బాగు చేస్తానంటాడు. ఇప్పుడు ఏంటి తెలుసా, నీ ఇష్టం. ఇప్పుడు ఇంత డబ్బులు బాగు చేస్తా అనేటోడు కాదు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను బాగు చేస్తానంటాడు. ఇప్పుడు కొంతమందికి బాగుపడటం కూడా ఇష్టం ఉంటుంది. ఇశ్రాయేల్ గారు, ఇంకేం బాగుపడతాం అయ్య గారు, ఇక వదిలే, ఇక మా బతికింతే, ఇక వదిలే, మమ్మల్ని పొద్దాకి ఎందుకు ఇబ్బంది పెడతారంటారు చాలామంది. అట్టు వదిలేస్తాం. ఇప్పుడు మీరు ఒక సెల్ ఫోనో, లేకపోతే ఒక బండో, లేకపోతే ఒక పెన్నో, ఒక పేపరో అయితే పోతే లేని వదిలేస్తాం. మీరు మనుషులు కదా, మీకంటూ కుటుంబాలు ఉన్నాయి, మీకంటూ ఫ్యామిలీస్ ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకొని చాలామంది బతుకుతారా లేదా? మన మల్లెపల్లి గోదావరిలో 2 పోయి పాపం గల్లంతా అయిపోయి చచ్చిపోయారు. ఎవరన్నా మంచి అంటారా? పాపం వాళ్ళ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారండి. మంచి మంచి ఫ్లెక్సీలు కట్టేశారు సెంటర్లో. ఈ రోజున టీడీపీ సెంటర్లో 4 ఫ్లెక్సీలు ఉన్నాయి. 4 ఫ్లెక్సీలు ఉన్నాయి. ఎంతసేపు? ఇప్పుడు ప్రాణం పోయేది ఎంతసేపు అండి? తర్వాత మనం ఏమనుకున్నా వచ్చిద్దా? బ్యాండ్ మేళం పెట్టి డ్యాన్స్ చేసిన లేస్తారా వాళ్ళు? ఇప్పుడు మన కేశవ సాయి చచ్చిపోయిందా లేదా? ఎందరూ తెలుసు కదా. ఎంత మన వయసు ఎంత పాపం? మీ వయసైనా కాదా? పాపం చచ్చిపోయిండు. బ్యాండ్ మేళం పెట్టి ఊరేగించారు. లేచిండా? ఇప్పుడు నన్ను గుర్తున్నడానికి వాడిని కూడా గుర్తు పెట్టుకున్నారా? రేపు పొద్దున మనం పోయినా కూడా అంతే కదా. మీ అందరికీ చెప్తున్నాను నేను, మీరు పాడైపోవడం, మీరు తొందరగా చచ్చిపోవడం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే 2000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని బాగు చేయాలని, మిమ్మల్ని మంచిగా ఈ లోకంలో ఉంచాలని ఆయన వచ్చారు. శిలువ ధ్యానాలు కదా, శ్రమలు దినాలంటారా లేదా? ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసుగా. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన ఎందుకు రక్తం కార్చాడు? ఆయన చేతులకెందుకు మేకులు కొట్టారు? ఆయన కాళ్ళకెందుకు మేకులు కొట్టారు? ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకు కొట్టబడింది? పుట్టిగేనా? తప్పు చేసిండా మనలాగా? బాగా తాగిండా, తిరిగిండా, 10 మందిని మానభంగం చేసిండా? యేసు ప్రభువుకి అంత భయంకరమైన శిక్ష ఎందుకేశారు? ఆయన ఏ తప్పు చేయకపోయినా ఎందుకు అంత భయంకరమైన శిక్ష ఆయనకి వేశారంటే, ఇదిగో మనం చేయలేదా? మనం తప్పు చేశాం కదా, మనం పాపం చేశాం కదా, మనం తిరిగాము కదా, మనం తాగాము కదా, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ నోరు ఎంత అపవిత్రంగా అయిపోయింది. మనకు బదులుగా మన కోసం యేసయ్య సిలువ వేయబడ్డాడు. నీ కోసమే నా కోసమే యేసయ్య సిలువ వేయబడ్డాడు. చూడండి, అరే నీ వల్లనే ఒకటి చచ్చిపోయిండ్రా అంటే మీరు ఎట్టుంటారు? ఇప్పుడు ఎవరన్నా పోయి మీరు గుద్దారనుకోండి, అది చచ్చిపోయింది అనుకోండి, మీకు ఎట్లుంటుంది చెప్పండి? హాయిగా మళ్ళీ మంచిగా ఉంటారా? అనవసరంగా నా వల్ల ఒక ఆయన చచ్చిపోయింది, అనవసరంగా నా వల్ల ఒక ఆమె చచ్చిపోయిందనే బాధ ఉంటుందా ఉండదా? మరి యేసు ప్రభు కూడా ఎందుకు చచ్చిపోయిందంట? ఎందుకయ్యా? నీ వల్లనే. నువ్వు చేసిన పాపం వలన, నువ్వు చేసిన తప్పు వలన, నువ్వు చేసిన అపరాధం వలన యేసయ్య చచ్చిపోయాడంట. చాలామందిగా యేసయ్య నా గురించి ఎందుకు చచ్చిపోతాడు? అసలు లెక్కే ఉండదు, అసలు యేసయ్య అంటే విలువే ఉండదు. మళ్ళీ మనమందరం క్రైస్తవులం, ఇది బాధాకరమైన విషయం. బయటోడు ఎవడో అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి యేసయ్యకి పెద్ద బాధ లేదు. మనమందరం ఎవరు? క్రైస్తవులం. మన పేర్లు ఎంత మంచిగా ఉంటాయి, మన తల్లిదండ్రులు చర్చికి వస్తారు, మనము క్రైస్తవులమే. అవసరమైతే మెల్లో సిలువలు కూడా వేస్తాం. కానీ యేసు ప్రభు యొక్క బాధని అర్థం చేసుకునే వారు ఎవరు లేరు. నేను ఒకటి చెప్తున్నా, నేను పాడైపోయా. ఇప్పుడు నా తర్వాత జనరేషన్ కదా మీరందరూ అన్నారంలో, అవునా? మీ అందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దాదాపు నేను నా చేతులతో ఎత్తుకున్నా చాలామంది పిల్లల్ని. ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు. నేను చాలామంది పిల్లల్ని ఆడిచ్చిన, ఎత్తుకున్నా, అవునా? పేర్లు కూడా పెట్టా. నేను మీ వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు 18, 19, 20 వచ్చినాయి కదా, 22, 23 ఉన్నాయి కదా. నేను మీ వయసులో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువ పాడైపోయినా. మీలాగనే అన్నీ చేశా. ప్రత్యేకంగా ఇది అనేం లేదుగా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో, ఏం చేసి పాడైపోతున్నారో, చెడిపోతున్నారో, మీలాగనే ఒకప్పుడు నేను అన్నీ చేసి పాడైపోయా. నా జీవితం కూడా అయిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే ఇక పాపం చేసిన తర్వాత పాడైపోవడం తప్ప బాగుపడటం ఉంటుందా? పాపంలో ఉన్నోడు బాగుపడే ఛాన్సే లేదు. పాపములో నుంచి బయటికి వస్తేనే తప్ప
అందులో ఉండి నేను బాగుపడదాం అనుకుంటే అసలు వేస్ట్. నువ్వు రోజుకు 2000 సంపాదించినా బాగుపడలేవు. ఎందుకు? నువ్వు ఉండదు ఎక్కడ? పాపపు ఊబి అని బైబిల్లో ఉంటుంది. ఏంటంటది? ఊబి. ఊబిలో నుంచి బయటకు వస్తారా? మామూలు నీళ్ళల్లో నుంచో మామూలు బురదలో నుంచో బయటికి రావచ్చు, కానీ ఊబి ఊబి అంటే ఏంటి? అది అంత తొందరగా బయటికి రానియదు మనల్ని. అలాగ పోవటం వరకే మనంతో. ఇప్పుడు మీ బాధలు నట్టే ఉన్నాయా లేవా? పాపం తెలుసో తెలియక వెళ్ళకపోయారు. ఒక్కొక్కసారి తిట్లు తట్టుకోలేక డబ్బులు లేనప్పుడు ఛీ ఏంటి బాధ అని బయటకు వద్దాం అనుకుంటారు, కానీ అవుద్దా మీ వల్ల? మీ వల్ల కావట్లే. ఎందుకంటే ఆల్రెడీ మీరు పాపపు ఊబిలోకి వెళ్ళిపోయారు. అందుకే ప్రభువు మిమ్మల్ని ఆ పాపపు ఊబిలో నుంచి బయటికి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నేనే మీకు మాదిరి. ఎగ్జాంపుల్ నేనే. నన్ను ప్రభు ఏం చేశాడు? నేను అలా పాపపు ఊబిలో కూరుకొని పోయి ఉంటే ప్రభు తన చెయ్యి ఇచ్చి లేపారు. రామకృష్ణగా ఉన్న నేను ఇప్పుడు ప్రపంచానికి నెహెమ్యాగా పరిచయం అయ్యాను. దేవుడే పరిచయం చేశాడు. రామకృష్ణ అంటే పాత రోత జీవితం, తాగుడు తిరుగుడు, భయంకరమైన జీవితం, విలువ లేదు, అందరూ చీ అన్నారు. కానీ ఇప్పుడు అయ్యా అందరూ వందనాలండి, వందనాలయ్యా, ప్రార్థన చేయయ్యా, మా ఇంటికి రాయ్యా, అయ్యా ఒక పూట భోజనం మా ఇంట్లో చెయ్యయ్యా, ఇగో అయ్యా ఈ కానుక తీసుకొద్దామా అంటే అయ్యా వద్దయ్యా ఉంచయ్యా, ఈ కానుక ఉంచయ్యా. ఇదంతా యేసయ్య ఇచ్చిన భిక్ష, యేసయ్య చేసిన సహాయం. మిమ్మల్ని కూడా దేవుడు ఘనపరచాలనుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. మీ వల్ల కాదు, ఆ ఊబిలో నుంచి బయటికి రాలేరు. కానీ యేసు ప్రభు మాత్రం ఖచ్చితంగా ఎంత పాపపు ఊబిలోకి నువ్వు కూరుకొని పోయినా, ఎన్ని వ్యసనాలు నీకున్నా, ఎంత చెడిపోయినా, ఇక నా బతుకు మారదు అనుకున్నా కూడా ఒక్క మాట యేసయ్యతో, ప్రభువా ఏదో ఒకటి చేసి నన్నైతే బాగు చేయి, ఈ ఊబిలో నుంచి బయటికి తీసుకొని రా అని గనక మీరు హృదయపూర్వకంగా అడిగితే చాలు. ఇక మీరేం చేయొద్దు. ఏం చేయాలి? జస్ట్ అడగాలి. నిజమేనయ్యా, నేను తప్పిపోయింది నిజమే, పాడైపోయింది నిజమే, తెలుసో తెలియకో నా బతికి ఇట్లా అయిపోయిందయ్యా, కానీ నాకు బయటికి రావాలని ఉందయ్యా, అది నీ వల్లే అయిద్దని నాకు తెలిసింది ప్రభువా, నాకు సహాయం చేయవా. మా రామకృష్ణ నన్ను బయటికి తీసుకొచ్చినావు కదయ్యా, నన్ను కూడా తీసుకొని రా ప్రభు అని మీరు ఒక్క మాట అడిగితే ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. మీ జీవితం బాగుంటుంది. మీరు కష్టపడే కష్టార్జితం ఇక కొట్ల దగ్గరికి పోదు, మీ ఇంట్లో బీరువల్లోకో లేకపోతే మీ అకౌంట్లో బ్యాంకులోకి వెళ్ళిపోయింది. హాయిగా మీరు మంచి మంచి బండ్లు కొనుక్కోవచ్చు, మంచి మంచి సెల్ ఫోన్లు కొనుక్కోవచ్చు. డబ్బులు దాచుకుంటే మీరు మారిపోతే మీకు మంచి మంచి భార్యలు వస్తారు, అవునా? మీకు పెళ్ళయిద్ది, మంచిగా పిల్లలు ఉంటారు, హ్యాపీగా బ్రతుకుతారు, అవునా? 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. అందరూ కూడా నిన్ను శబాసరా, ఒకప్పుడు నిన్ను చూస్తే నాకు చీ అనిపించేది, ఇప్పుడు మారావురా, ఎంత మంచోనివిరా, నువ్వు ఇట్నే ఉండాలిరా అని నీతో స్నేహం చేస్తారు. నీకు మంచి పేరు వచ్చింది. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? మీరు ఇట్లనే ఉన్నారనుకో, ఇంకో 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అన్నారంలో మేము చూస్తామో లేదో తెలియదు, అవునా కదా? 10 ఏళ్ళు కూడా కష్టం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే పొల్యూషన్ అయిపోయింది. పొల్యూషన్తో పాటు, కాలుష్యంతో పాటు మనం చేసే చెడ్డ పనులు, చెడ్డ అలవాట్ల వల్ల మన శరీర అవయవాలన్నీ పాడైపోయి త్వరగా మనం మరణిస్తే మన తల్లిదండ్రులకు ఎంతో హృదయ వేదన. కాబట్టి మీ అందరికీ నా చేతులు జోడించి, మీ అందరికీ మరి దండం పెట్టి కూడా ప్రేమతో చెప్తున్నాను, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. నన్ను కూడా ప్రేమిస్తాడా యేసయ్య? ఇంత చెడ్డవాన్ని యేసయ్య ప్రేమిస్తాడా అంటే ఎస్, నేను ఒకప్పుడు చెడ్డవాన్నే, నన్ను ప్రేమించి నన్ను బాగు చేశాడు. మిమ్మల్ని కూడా ఇప్పుడు యేసయ్య ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. మనం అందరం బాగుండాలి, అవునా? బాగుండాలా లేదా? ఎవరైనా ఇప్పుడు మీరందరూ మనోళ్ళా కాదా? మీ ఇంట్లో ఏమన్నా మంచి అయినా చెడైనా నేను వస్తున్నానా లేదా? మీరు సంతోషిస్తే నేను సంతోషిస్తున్నా, మీరు బాధపడితే నేను బాధపడుతున్నా. మన ఊరికి దేవుడు నన్ను పంపించాడు. నెహెమ్యా, నువ్వు వెళ్ళి మీ ఊరిని బాగు చేయి, మీ ఊరిలో ఉన్న బిడ్డలతో మాట్లాడు, వాళ్ళకి మంచి చెప్పు, నా దగ్గరికి నడిపించు అని యేసయ్య నన్ను పంపించాడు. నేను జాబ్ చేసుకోలేనా? నేను డబ్బులు సంపాదించుకోలేనా? ఏం చేతగాకి ఇటు వచ్చానా? ఏం చేతగాకి ఇటు వచ్చానా? కాదు కాదు. యేసు ప్రభు నన్ను పిలిచి నాతో మాట్లాడి నువ్వు వెళ్ళి సేవ చేయి అని ప్రభు చెప్తే నేను వచ్చా. 2009లో వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనేం చేస్తున్నా మీరు చూస్తున్నారా లేదా?
చూస్తున్నారా? ఎవరి కోసం ఈ ప్రయాస? కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉంటున్నాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ బాగుపడాలని మీకు ఇలాంటి మంచి మాటలు మీటింగ్లు ఏర్పాటు చేసి మంచి మాటలు చెప్తున్నాం. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆమోస్ తరపునకి ఇట్లాంటి మీటింగ్ జరిగిందా లేదా? 2-3. అప్పుడు ప్రదీప్ ఉండేటోడు, అప్పుడు ఇంకోటోడు అంతో కూడా చచ్చిపోయినోడు, నాగరాజు ఉండేటోడు. నాగరాజు అని పేరు, కర్రీ. ఈ మధ్యలో మనం ఎంతమందిని కోల్పోయాం, మన స్నేహితుల్ని. మరి చూస్తూనే అలా ఉండిపోదామా? మనం కూడా రాలిపోదామా? జాగ్రత్త పడదామా? ఇప్పుడు మన కళ్ళ ముందు నష్టం జరుగుతూ ఉంటే మనం జాగ్రత్త పడితే తెలివిగలవాళ్ళం. జాగ్రత్త పడకుండా అట్నే ఉంటామంటే మనం పిచ్చోళ్ళం, బుద్ధి లేదు మనకి. అవునా కాదా? అక్కడికి పోతే ప్రమాదం ఉంది అని తెలుసు, మనకి చూసాం. అక్కడ ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళు కనబడుతున్నారు, అయినా మనం అక్కడికే వెళ్తున్నామంటే మనకు బుద్ధి లేదు, మనకు జ్ఞానం లేదు, తెలివి లేదు. మనం కూడా వాళ్ళు పోయినట్టే ఒక రోజున వెళ్ళిపోతాం. సో టైం అయిపోయింది, ముగించేస్తున్నాను. నా హృదయంలో చాలా బాధ ఉంది, మీ మీద ప్రేమ ఉంది. ఎలాగైనా మనోళ్ళందరినీ రక్షించుకోవాలా, మీరందరూ ఆదివారం ఆరాధనకు రావాలని ఎంత ఆశ ఉంటుందో నాకు. అందుకే కలిసినప్పుడు అడుగుతున్నానా లేదా? అరే రండిరా, ప్రార్థనకి రండిరా. ఎప్పుడైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని? మీరు నన్ను అడిగారు కానీ నేను మిమ్మల్ని అడిగినా కదా? మీ అందరికీ తెలుసు కదా. మీ వల్ల ఏమన్నా లాభం కావాలనుకుంటున్నానా నేను? మీరు బాగుపడితే చాలు, అదే గొప్ప లాభం అనుకుంటున్నా. అవునా? కాబట్టి మరి మీ అన్నగా, మీ సహోదరునిగా, మీ సేవకునిగా నా బాధ అర్థం చేసుకోండి. పాపం నా తరపున ఆమోస్ అన్న కూడా మీకు అప్పుడప్పుడు చెప్తాడా లేదా? అరే ఇట్ట కాదురా, అట్ట కాదురా, ఇదిరా అదిరా. ఇప్పుడు అన్నలో కూడా మార్పు వచ్చిందా లేదా? మీరు చూస్తున్నారుగా. ఆయన మేస్త్రి పనే చేస్తాడు, మీరు మేస్త్రి పనులే చేస్తున్నారు. ఇప్పుడు ఆయనలాగా మీరు బ్రతకాలనుకోవాలా లేదా? మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలా లేదా? కాబట్టి అర్థం చేసుకోండి, అందరూ అర్థం చేసుకోండి, పెద్దోళ్ళు కూడా అర్థం చేసుకోండి. మనం మారాలి. రోజులు బాగున్నాయా? యుద్ధాలు, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ అణుబాంబు వేస్తాడో అని ఒక్కొక్కని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక అణుబాంబు వేస్తే ఆల దేశం పాడైపోవటం కాదు, ప్రపంచం మొత్తం పాడైపోయిందంట. ఎవడున్నాడు ఇంకా? వాళ్ళ కాళ్ళ పాపం వచ్చి వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకొని ఒక అణుబాంబు వేశారనుకోండి, మనం కూడా పోతాం. మనం మనకు అసలు సంబంధమే లేదు, అయినా వాళ్ళ దగ్గర అంతంత పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి. రోజులు బాలేవు. తమ్ముడు ఎంత నాన్న వయసు? 25 సంవత్సరాలు. చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. అవునా? ఆయనకేం పని? హాయిగా తాగి తిరిగి హైదరాబాద్లో ఉండేది, మళ్ళీ అన్నారంలో ఉండే మీరు ఇన్ని విషయాలు వేస్తారు. హైదరాబాద్లో ఉండి ఇంకేం చేయొచ్చు చెప్పండి, మీరు చెప్పండి. పాపం అన్నారంలో ఎక్కువ చేయొచ్చా, హైదరాబాద్లో ఎక్కువ చేయొచ్చా? చెప్పాలి మీరు. ఇక్కడ చేసేది తక్కువ, ఆడికిపోతే ఇంకెక్కువ చేయొచ్చు. కానీ పాపం దేవుని భయం కలిగి, భక్తి కలిగి, ఒక మందిరంలో ఉంటూ చక్కగా సండే స్కూల్ పరిచర్యలో ఉంటూ సేవకుడు చెప్పింది వింటూ, మా మా మనుగురులో ఉన్న యవన బిడ్డలను నేను కొంచెం దేవుని వాక్యం బలపరచాలని ఈ మీటింగ్ యాక్చువల్గా అక్కడ సీతానగరంలో పెడదాం అనుకున్నాం మేము. అక్కడేమో అక్కడ సంఘంలో యవనస్తులు ఎక్కువ మంది లేరు, ఒక తమ్ముడే ఉన్నాడు. అప్పుడు అన్న మరి నేను అన్నారంలో పెడదన్నా, మా పిల్లలు ఉన్నారు అంటే, ఎక్కడైనా పర్లేదన్నా అనేసి పాపం తమ్ముడు ముందుకొచ్చాడు. చూడు, 25 సంవత్సరాల్లో అసలు మీరు ఇప్పుడు మైకి పట్టుకొని పాడమంటేనే గడగడ వణికి చచ్చిపోతారు మీరు. అవునా? మరి ఆయన దాదాపు 45 నిమిషాలు నిలబడి ఏదో ఆయనకు వచ్చింది, దేవుడు ఆయనకి ఇచ్చింది చెప్పిండా లేదా? మరి ఆయన మీలాగా తినలేడా? మీలాగా తిరగలేడా? మీలాగా తాగలేడా? చేతగాని వాడా ఏమన్నా? కాదు. దేవుడు ఆయనకు ఆ మంచి మనసు ఇచ్చాడు. సో అర్థం చేసుకుందాం, మనం అందరం కూడా అర్థం చేసుకొని మారుదాం. యేసు ప్రభు అయితే మన మధ్యలో ఉన్నారు. ఈ రోజున ఇక్కడికి మీరు వచ్చారంటే మిమ్మల్ని ఆమోసన్న తీసుకొని వచ్చారని మీరు అనుకుంటారు. కాదు, యేసయ్యే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. చాలామంది పిలిచిన వాళ్ళందరూ వచ్చారా బాబు? కొంతమంది తప్పించుకున్నారా లేదా? మరి మీరు తప్పించుకోలేదంటే అర్థం ఏంటి? యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మిమ్మల్ని ప్రేమగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఓకేనా? నేను మరలా చెప్తున్నా, యేసయ్య ఎవరిని కూడా బలవంతంగా మార్చడు, అస్సలు మార్చడు. నువ్వు ఇష్టపడి నన్ను మార్చయ్యా అని ప్రభువుకి నువ్వు అప్పగించుకుంటేనే, ప్రేమతో యేసయ్యకి చెప్తేనే యేసయ్య మారుస్తాడు. సరేనా? మీ అందరికీ చాలా వందనాలు. నిజంగా మీకు ఇలాంటి మీటింగ్ కావాలంటే మీరు ప్రతి నెల పెట్టమన్నా పెట్టేస్తాం. డబ్బుల గురించి ఆలోచించం. డబ్బులు ముఖ్యమా, మీరు ముఖ్యమా?
మీరే ముఖ్యం. మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకున్న దాంట్లోనే మీకు పెట్టేస్తాం. అన్నా ప్రతి నెల పెట్టండన్నా, ఇక్కడ కూడా మేము వస్తామన్నా అని మీరు కనుక ఆమోస్ అన్నకి చెప్తే, ఇప్పుడు సీతానగరంలో ప్రతి నెల జరుగుతుంది అక్కడ కదా, మన చర్చిలో కూడా పెట్టుకుందాం, తప్పేంటి? ఇట్లా ఇంటే ఇవాళ కాకపోతే మళ్ళీ నెల మారుతామేమో, ఈ నెల కాకపోతే ఇంకో నెలలో దేవుడు దర్శిస్తాడేమో. అవునా? వినుట వలన విశ్వాసం కలుగుద్దని ఉందా లేదా? కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మనమందరం దేవుణ్ణి అర్థం చేసుకుందాం. యేసయ్య మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని గుర్తిద్దాం. యేసయ్యకు మన జీవితాలు సమర్పించుకుందాం. యేసయ్య మన జీవితాలని బాగు చేస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనతో మనం ముగించేసుకుందాం. ఇది ఆపేయండి ఎవరైనా. థ్యాంక్ యూ హోలీ గాడ్. అందరం కళ్ళు మూసుకుందాం.